హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నేను అసలు భయపడేదే లేదు, నన్ను 16 నెలలు జైల్లో ఉంచారు, నేను అసలు అస్సలకే భయపడను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి అనడం జరుగుతుంది. అయితే మనందరం చూస్తూనే ఉన్నాం. ముందటి 5 సంవత్సరాలు అటు లాక్డౌన్ సమయంలో అన్ని కార్యక్రమాలన్నింటినీ చేపట్టి అందరికీ కూడా సురక్షితంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎందుకంటే ఆయన హయాంలో వచ్చింది కాబట్టి చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని దూషిస్తూ 6 గ్యారంటీలు అన్నారు ఏమైంది? ఒకటి కూడా లేకుండా పోయింది. ప్రజలకి ఆల్రెడీ మీ గురించి అర్థమైపోయింది. అసలు మీరు ఏమీ చెయ్యట్లేదు, మీకు ఎప్పుడెప్పుడు నోటీసులు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఏమేమి చేద్దామా అన్నట్టుగా ఉన్నారు. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టకన్నా ముందే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ నెల ఒక క్యాలెండర్ని రిలీజ్ చేశాము. జనవరి నెల ఇది వస్తుంది, ఇంకో నెల ఈ పథకం వస్తుంది, అలా పథకంల గురించి చెప్పడమే కాకుండా వాటిని మేము నిర్వర్తించాము కూడా. కానీ ఇప్పటి ప్రభుత్వం అలా చేయట్లేదు అంటూ ఆయన రీసెంట్గా మాట్లాడుకొచ్చారు. అదే కాకుండా అటు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎలక్షన్స్ కంటే ముందు జగన్ పులావ్ పెడుతున్నారు, అటు ఎన్డీఏ కూటమి వాళ్ళు బిర్యానీ పెడుతున్నారు, అటు బిర్యానీ లేకుండా ఇటు పులావ్ లేకుండా పోయిందని సెటైరికల్గా కూడా మాట్లాడుతున్నారు. ఇక ఆయన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే కాకుండా ఆయన ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఆయన హయాంలో జరిగిన ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడుకుంటూ ప్రజెంట్ కూటమి ప్రభుత్వాన్ని అయితే దూషిస్తూ వస్తున్నారు. ఆయనని అక్రమంగా జైల్లో కూడా పెట్టారని, అప్పట్లో నేను జైలుకి వెళ్ళినా కూడా నేను ఏ మాత్రం భయపడలేదని, ఇప్పుడు కూడా నేను ఎలా కూడా భయపడనని కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తే సరికాదని ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. అయితే ఆయన ప్రెస్ మీట్లో మొత్తం కూడా ఎన్డీఏ కూటమి ఎందుకు చేయట్లేదనే మాట్లాడుతున్నారు. బడ్జెట్ ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేకపోయారు. బడ్జెట్ ప్రవేశపెడితే అన్ని చెప్పాల్సి వస్తుంది కదా, అందుకనే బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటూ ఆయన చెప్పిన కొన్ని వ్యాఖ్యలు కొందరిని నవ్వించినప్పటికీ కూడా కొందరిని అయితే కోపంగా అయితే గురి చేస్తున్నాయి. అయితే అదే విధంగా ప్రజెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరితోని కూడా మాట్లాడి, అంటే అప్పుడు గత 5 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటికీ సంబంధించి నేను భయపడేలేదు, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను అనే విధంగా ఆయన అయితే మాట్లాడుకొస్తున్నారు. అంటే ఆయనకి జైలు ఏం కొత్త కాదు అనే విధంగా మాట్లాడుతున్నారు అంటూ కొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. మరి మొత్తంగా చూసుకుంటే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఎన్డీఏ కూటమి ఎలా పనిచేస్తుంది ఏంటనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.